నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టుల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా ఈ రోజు మ్యాథ్ సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు విషయ నిపుణులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కపిలేశ్వరపురం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎండి నజీర్ హుసేన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. సార్, ముందుగా ఈ సింగిల్ పేపర్ విధానంలో ప్రశ్నపత్రం ఎలా ఉండబోతుంది, 100 మార్కులు గాను ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అసలు ఈ మార్కుల విభజన ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి సార్. తప్పకుండా మేడం. ముందుగా ఈ సింగిల్ పేపర్ విధానం అనేది విద్యార్థులకు కొత్త విషయం ఏమీ కాదు. ఈ సింగిల్ పేపర్ విధానం ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో వస్తున్న విషయమే. అయితే ఈసారి 2025 మార్చిలో జరగబోయే పేపర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, గత సంవత్సరం వరకు రాసిన పరీక్షలన్నీ కూడా స్టేట్ బోర్డు వాళ్ళు తయారు చేసిన టెక్స్ట్ బుక్ను ఆధారంగా తయారు చేసిన పేపర్లను విద్యార్థులకు ఇస్తూ వచ్చారు. అయితే మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరము సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అట్లాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ద్వారా ఇచ్చిన సిలబస్ మీద క్వశ్చన్ పేపర్స్ని పిల్లలు రాయబోతున్నారు. ఇది ఒక మంచి తరుణం. అట్లాగే ఈ పేపరు విధానం కానీ ప్రశ్నలు రకాలు కానీ ఇంతకుముందు ఉన్న పేపర్కి ఎలాంటి మార్పులు చేర్పులు ఏమీ లేదు. అయితే ఇందులో ఒకే ఒక మార్పు ఏంటంటే, సిలబస్ బాగా గణనీయంగా తగ్గించబడింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రాయబోయే విద్యార్థులు దాదాపుగా 30% సిలబస్ తగ్గించి సిలబస్తో రాయబోతున్నారు. ఆ విషయాలు కూడా ఒకసారి తెలుసుకుందాము. గత సంవత్సరము వాస్తవ సంఖ్యల్లో మనకి యూక్లిడ్స్ సెషన్ ఇది లేదా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఉండే టాపిక్ ఉండేది. ఈ సంవత్సరం లేదు. అట్లాగే పోయిన సంవత్సరం లాగర్థమ్స్ అనే టాపిక్ ఉండేది. ఈ సంవత్సరం లేదు. అట్లాగే రెండో చాప్టర్ పోయిన సంవత్సరం టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి సమితులు అనే టాపిక్ ఉండేది. అసలు ఆ టాపిక్కే సిబిఎస్ఈలో మనకి కనుమరుగయ్యింది. అసలు ఆ టాపిక్ లేదు మనకి. సో ఆ విధంగా మనకి ఎంతో సిలబస్ దాదాపుగా పిల్లలకి కంటెంట్ లోడ్ బాగా తగ్గింది. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ఒక్కసారి తెలియజేయండి సార్. క్వశ్చన్ పేపరు ఎప్పటిలాగే మొత్తం క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. సెక్షన్ 1 అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్లకు గాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 12 మార్కులు. అట్లాగే సెక్షన్ 2లో మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 8 2 16 మార్కులు ఉంటాయి. సెక్షన్ 3 మొత్తం 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కూడా 8 ప్రశ్నలకు మనం పూర్తిగా రాయాల్సి ఉంటుంది. అట్లాగే ఈ సెక్షన్ 4 అనేది మనకి ఎస్ఏ టైప్ అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలకి ప్రతి ప్రశ్నకి అంతర్గత ఎంపిక ఉంటుంది, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 2 ప్రశ్నలు 1 లేదా 2 అనే భాగంలో ఇవ్వబడతాయి. అందులో విద్యార్థి ఏదో ఒక ప్రశ్నని ఎంచుకొని రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రశ్నాపత్రంలో మొత్తం 33 క్వశ్చన్లకి 100 మార్కులకి ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్స్ ఈ విధంగా కేటగిరైజ్ చేయడం జరిగింది. సార్, దీనికి సంబంధించి ఈ చాప్టర్ నుంచి మాత్రమే 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి, ఇలా అని ఏదైనా బ్లూ ప్రింట్ ఉందంటారా స్పెసిఫిక్గా? ఒకసారి తెలియజేయండి సార్. తప్పకుండా మేడం. అయితే మనకి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు లేదా ఎస్సీఆర్టీ వాళ్ళు మోడల్ పేపర్స్ తయారు చేసినప్పుడు బ్లూ ప్రింట్ తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ బ్లూ ప్రింట్లో 1వ ప్రశ్న ఒక చాప్టర్ నుంచి, 2వ క్వశ్చన్ ఇంకొక చాప్టర్ నుంచి అలా ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా కొంతమంది ఈ ప్రశ్నాపత్రాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, ఈ ఎస్సీఆర్టీ లేదా మనకి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఈ విధంగా తయారు చేశారు కాబట్టి రాబోయే పరీక్షల్లో కూడా ప్రశ్నాపత్రంలో ఈ విధంగానే క్వశ్చన్ పేపర్లో మొదటి క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి, రెండో క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది అని
మనకి చాలామంది అనుకునే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ప్రశ్నాపత్రం రూపొందించే వాళ్ళు విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేస్తారు, కానీ చాప్టర్ వెయిటేజ్ని బట్టి తయారు చేయరు. విద్యా ప్రమాణాలకు మాత్రమే మనం వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రశ్నాపత్రం రూపొందించే వాళ్ళు చాప్టర్స్ని దాంట్లో ఉండే భావనల సంఖ్యను బట్టి ప్రతి చాప్టర్కి కూడా సమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పేపర్ తయారవుతుంది. కానీ ప్రతి చాప్టర్ నుంచి ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్లు, ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్, రెండో క్వశ్చన్ ఆ చాప్టర్ నుంచి, నాలుగో క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది అనే అవకాశం ఎక్కడా లేదు. సార్, ఇప్పుడు విద్యా ప్రమాణాలు అని తెలియజేశారు, వీటి గురించి తెలియజేయండి సార్. విద్యా ప్రమాణాలంటే మనకి ఏదైనా సరే ఒక సబ్జెక్టులో ఆయా సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని గణిత ప్రక్రియలు అవన్నీ ఉంటాయి. అయితే అన్నిటినీ ఒక క్రోడీకరించి గణిత శాస్త్రంలో ముఖ్యంగా 5 ప్రమాణాలను తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్, రెండోది రీజనింగ్ అండ్ ప్రూఫ్, మూడోది కమ్యూనికేషన్, నాలుగోది కనెక్షన్స్, ఐదవది రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, కానీ పాఠశాల స్థాయి వరకు ఈ ప్రమాణాలను విద్యార్థులు సాధించాలి అని మనకి గణిత శాస్త్రవేత్తలు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ విద్యా ప్రమాణాలు కూడా ఏ మేరకు సాధించాలి అనేది కూడా ఒక మనకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే స్కిల్ని మనం 40%కి, అట్లాగే రీజనింగ్ అండ్ ప్రూఫ్ 20%, అట్లాగే కమ్యూనికేషన్ మనకి 10%, అట్లాగే కనెక్షన్స్ 15%, అట్లాగే విజువలైజేషన్కి 15%, ఆ విధంగా ఫిక్స్ చేయడం జరిగింది. సో ప్రశ్నాపత్రం తయారు చేసేవాళ్ళు ఈ విషయాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని రాస్తారు. చాప్టర్స్ని, అందులో ఉండే భావనలని వాళ్ళు సమప్రాధాన్యం ఇస్తూ పేపర్ తయారు జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మనకి పిల్లలు లేదా ఉపాధ్యాయులు సమ్మేటివ్ 1 కానీ లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు గమనించి కంపల్సరీగా ఉంటారు. ఈ విధంగా మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఏదైనా సరే మనకి అన్నీ కూడా విద్యా ప్రమాణాలను బేస్ చేసుకుని తయారు చేస్తారు తప్పించి చాప్టర్స్ని బేస్ చేసుకుని తయారు చేయరు. ఎస్ సార్. సార్, ఇప్పుడు సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 రాయాల్సి ఉంటుంది, ఎటువంటి చాయిస్ లేదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సరే, ఈ యొక్క ప్రశ్నలకు సంబంధించి ఏ చాప్టర్స్ అయినా ఎక్కువ వెయిటేజ్ ఉందంటారా? ఇప్పుడు మనం గణిత శాస్త్రం టెక్స్ట్ బుక్ని మీరు గమనిస్తే మొత్తం 14 చాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు గమనిస్తే 12 వస్తున్నాయి. అంటే సింపుల్గా మనకి 12 క్వశ్చన్స్ని 12 చాప్టర్ల నుంచి తీసుకోవచ్చే అవకాశం ఉంది కదా. 14 చాప్టర్ల నుంచి 12 క్వశ్చన్లు చేసుకోవాలి అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసేసుకుంటే 12 క్వశ్చన్లు రెడీ అయిపోతాయి. సో ఆ విధంగా సింపుల్గా చెప్పాలంటే ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కనెక్షన్స్ అనే ఒక అంశం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రాసేవాళ్ళు ఈ కనెక్షన్స్ అనే విద్యా ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 2-3 చాప్టర్లని మిక్స్ చేసి ఒక ప్రశ్న తయారు చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఈ రెండింటిని కలిపి ఒక ప్రశ్న తయారు చేయవచ్చు. సో ఆ విధంగా ఒకే ప్రశ్న 2 చాప్టర్లకు సంబంధించిన భావనల మీద వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తుంది, ఆ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తుంది అనే అంశం అనేది ఇక్కడ తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే పేపర్ రాసేవాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు విద్యా ప్రమాణాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సో ప్రతిదీ కూడా విద్యా ప్రమాణాల మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ప్రశ్నలు, తక్కువ ప్రశ్నలు అనేది ఆయా చాప్టర్కి, ఆ చాప్టర్లో ఉండే కంటెంట్ లోడ్ని బట్టి డిసైడ్ అవుతుందన్నమాట. సార్, ఇప్పుడు సెకండ్ కేటగిరీ సెక్షన్ బి 2 మార్క్స్ క్వశ్చన్, వీటిని రాసే క్రమంలో స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేయండి సార్. సెక్షన్ 2లో మనకి మొత్తం 8 ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ 8 ప్రశ్నలు కూడా మనకి సింపుల్గా మనకి 14 చాప్టర్లు ఉన్నాయి. మనకి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే మనకి వ్యాసరూప ప్రశ్నలు అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్ల నుంచి అయితే ఇవ్వలేదో ఆయా చాప్టర్లకు బదులుగా మనకి 2 మార్కుల ప్రశ్నలు, అట్లాగే 4 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పిల్లలు ఏంటంటే 2 మార్కులకి ప్రశ్నలు ఏంటంటే చాలా సింపుల్గా 1 లేదా 2 గణిత ప్రక్రియలు మాత్రమే కూడుకున్న ప్రశ్నల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి. ఏదో ఒక ఫార్ములా లేదా ఏదో ఒక భావనని మాత్రమే ఉపయోగించి ఆ ప్రశ్నల్ని సాధించవచ్చు. ఒక్కోసారి సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అడగవచ్చు, లేదా ఒక ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములాలో ఉండే వివిధ అక్షరాలని వాటిని వివరించి రాయమనవచ్చు.
ఈ విధంగా మనకి 2 మార్కుల ప్రశ్నలు సింపుల్గా ఒక గణిత ప్రక్రియ లేదా 2 గణిత ప్రక్రియల మీద ఆధారపడి ఉన్న ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు సెక్షన్ 3 8 మార్క్స్ కేటగిరీలో ఈ యొక్క సెక్షన్ సి 4 మార్క్స్ కేటగిరీలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటారు? సెక్షన్ 3లో మనకి 4 మార్కుల ప్రశ్నలు 8 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో సాధారణంగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలే సంఖ్యలని మార్చుకొని ఇవ్వడం జరుగుతుంటుంది చాలా సందర్భాల్లో. అయితే ఈ మధ్య కొత్తగా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లో భాగంగా మనకి పాలినామియల్స్ అనే టాపిక్ నుంచి ఎక్కువగా ఒక చిన్న పారాగ్రాఫ్ లేదా ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ కింద కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త రకమైన ప్రశ్నల్ని ఈ మధ్య కొత్తగా ఈ పాలినామియల్స్ అనే టాపిక్ని ఇవ్వడం వలన మనకేంటంటే పిల్లలు చూడడానికి ప్రశ్న సైజు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అందులో రాయడానికి వాళ్ళు ఉపయోగించే వాళ్ళ మైండ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి జవాబు ఆ గ్రాఫ్లోనే అంతా దాక్కుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్లో శూన్యాలు అడగొచ్చు, ఎందుకంటే శూన్యం అక్కడ ఎక్స్ యాక్సిస్ని మనకి టచ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఆ గ్రాఫ్ యొక్క స్కేల్ అడగొచ్చు. స్కేలు ఆ గ్రాఫ్ యొక్క మనం ఎక్స్ అక్షము వై అక్షంను తీసుకొని మనం జాగ్రత్తగా చూస్తే మనకి స్కేల్ విలువలు తెలుస్తుంది. ఆ విధంగా చూడడానికి ప్రశ్న సైజు ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రశ్న మాత్రం ఆన్సర్ చేయడం చాలా సులభం అన్నమాట. అట్లాగే ఎక్కువగా టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్లో సంఖ్యలను మార్చి ఇవ్వడం జరుగుతుంటుంది ఎక్కువ. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలు యథాతథంగా ఇవ్వడం అనేది అంత భావ్యం కాదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలు పిల్లలు ఆటోమేటిక్గా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో అలాంటి ప్రశ్నల్లో కొంచెం సంఖ్యలు మార్చడం ద్వారా, లేదనుకుంటే ఉదాహరణల్లో సంఖ్యలను మార్చడం ద్వారా మనకి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్ హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసేటటువంటి కేటగిరీ అనమాట. సరే, దీనికి సంబంధించి ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది. మరి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి చెప్తాను. అయితే ముందుగా ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు, 5 ప్రశ్నలు వస్తాయి. సో విద్యార్థి సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఈ 5 ప్రశ్నలు రాయడం ద్వారా పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 5 8 40 మార్కులు, పాస్ మార్కు 35. సో జాగ్రత్తగా కరెక్ట్గా రాస్తే ఎస్ఏ క్వశ్చన్స్ రాయడం ద్వారానే పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ ఇందులో ఇంటర్నల్ చాయిస్, అంతర్గత ఎంపిక ఉండడం ఒకటి విషయం. ఎందుకంటే ఎస్ఏ మార్కుల్లో మనకి పూర్తిగా 10 క్వశ్చన్స్, ఎందుకంటే మొదటి క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఇంటర్నల్ చాయిస్ పెట్టిస్తారు. ఆ విధంగా 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఉన్న 14 చాప్టర్స్లో 10 ప్రశ్నలు ఈజీగా ఇందులో కనీసం 9 చాప్టర్లు కవర్ అవుతాయండి. ఎస్ఏ క్వశ్చన్స్లో మినిమం మనకి 9 చాప్టర్ల నుంచి ఒక్కొక్క ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ప్రశ్న కూడా ఒక్కొక్క విద్యా ప్రమాణానికి తగ్గట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లం సాల్వింగ్, మొదటి 2 ప్రశ్నలు ప్రాబ్లం సాల్వింగ్ ఉండొచ్చు, ఆ తర్వాత ఒకటి కనెక్షన్స్ మీద ఉండొచ్చు, ఒకటి కమ్యూనికేషన్ మీద ఉండొచ్చు. అలా విద్యా ప్రమాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రశ్నలు అనేవి చాలా వరకు టెక్స్ట్ బుక్లో నుంచి లేదా ఎప్పుడూ కూడా మనం కనీసం 3 లేదా 4 గణిత ప్రక్రియలు చేసే విధంగా మనకి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ టైం తీసుకునేవి, తార్కికత ఎక్కువగా ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి √3 ఇర్రేషనల్ అని నిరూపించమని అడగచ్చు, లేదా థేల్స్ సిద్ధాంతము ప్రూవ్ చేయమని అడగచ్చు. అట్లాగే మనకి పెయిర్ ఆఫ్ లైన్స్, మనకి అందులో నుంచి ఒక గ్రాఫ్ డైరెక్ట్గా గీయమని అడగవచ్చు. అట్లాగే మనకి ట్రిగ్నామెట్రీలో నుంచి ఏదన్నా ఒక ఐడెంటిటీని ఉపయోగించి ఏదన్నా ఒకటి నిరూపించడానికి మనకి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఉందండి. అయితే ఈ 8 మార్కుల ప్రశ్నలు ఎప్పుడు కూడా విద్యార్థులు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే పాస్ మార్కులు ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ జనరల్గా ఏమనుకుంటారంటే సేమ్ ఎక్సర్సైజ్లో ఏ నెంబర్ అయితే ఉందో అది మాత్రం వస్తేనే ఆ క్వశ్చన్ రైట్, లేదంటే ఆ క్వశ్చన్ రాంగ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఏమైనా ఉందంటారా? పిల్లలు జనరల్గా చాలా మిస్కాన్సెప్షన్స్కి గురవడం అనేది సహజం. ఎందుకంటే
పిల్లలు అన్నాక ఏంటంటే వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్క వస్తేనే వాళ్ళకి వాళ్ళ సార్ చెప్పిన లెక్క లేదా వాళ్ళ టీచర్ చెప్పిన లెక్క వచ్చింది, లేకపోతే ఈ లెక్క మన టెక్స్ట్ బుక్లో లేదు, సిలబస్లో లేదు అని వాళ్ళు నిర్ధారించుకుంటారు. అది ఏంటంటే అసలు యాక్చువల్గా మిగతా సబ్జెక్టులకి మన గణిత శాస్త్రానికి వేరు చేసే అంశం ఇదే. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా చదివినట్టుగానే ఉంటాయి. ఆ క్వశ్చన్ చదివినా కూడా ఇది ఈ చాప్టర్ నుంచి ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కానీ గణిత శాస్త్రంలో జస్ట్ నెంబర్స్ మార్చేయడం వల్ల మనం కొత్త ప్రశ్న చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇందాకే మీకు చెప్పాను, మనకి టెక్స్ట్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని ఉండొచ్చు, కానీ ఎగ్జామ్లో √7 ఇర్రేషనల్ ప్రూవ్ చేయమని అంటారు. అదేం కొత్త ప్రశ్న కాదు, ఎందుకంటే జస్ట్ ఆ సంఖ్య అక్కడ 3 అనేది ఉంది, దాని ప్లేస్లో 7 పెట్టడం వలన కొత్త ప్రశ్న తయారైంది. ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేదు, టీచర్లు వీళ్ళకి మార్కులు ఇవ్వాల్సిందే అని ఒకప్పుడు పిల్లలు ఆ విధమైనటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. మనకి జస్ట్ టెక్స్ట్ బుక్లో లేని ప్రశ్నలు వచ్చేసారంటే అది బయటది, అది మనకి సంబంధం లేదు, ఇది వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్న ధోరణిలో ఉండేవాళ్ళు. కానీ ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ నుంచి సాధ్యమైనంత వరకు తీసుకోకూడదనే నిబంధన కూడా ఉంది. టెక్స్ట్ బుక్ల నుంచి తీసుకునే క్రమంలో వాటి సంఖ్యలని కానీ లేదనుకుంటే చిన్న చిన్న మార్పులు చేసి ప్రశ్నని మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవచ్చు. చిన్న మార్పు అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే తప్పని పరిస్థితుల్లో 1-2 సందర్భాల్లో అదే ప్రశ్న అవకాశం, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వకపోతే మొదటిసారిగా తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. సార్ ఇప్పుడు 10th క్లాస్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి సబ్జెక్ట్లో 14 చాప్టర్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క చాప్టర్గా మనకి క్లారిటీ ఇవ్వండి సార్. ఫస్ట్ రియల్ నెంబర్స్, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ముందుగా చెప్పుకున్నట్లుగా ఇంతకుముందు రియల్ నెంబర్స్లో మనకి లాగరిథమ్స్ అనే టాపిక్ కూడా ఉండేది. సో ఒకప్పుడు రియల్ నెంబర్స్ అంటే మనకి ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్, లాగరిథమ్స్ అనే టాపిక్, అట్లాగే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఈ 3 కాన్సెప్ట్స్ మీద వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే మనకి పూర్తిగా లాగరిథమ్స్ తీసేశారు. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనే టాపిక్ పూర్వ విద్యార్థులకు ఉండేది, అది ఇప్పుడు లేదు. సో ఇప్పుడున్న కాన్సెప్ట్స్ రెండు. అదేంటంటే ఒకటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, రెండోది మనకి ఇర్రేషనల్ నెంబర్స్. అయితే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనకి LCM, HCF కనుక్కోమని అడిగే లెక్కలు వస్తాయి. అట్లాగే ఇర్రేషనల్ నెంబర్స్లో ఇందాక చెప్పినట్లుగానే √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడగవచ్చు. అట్లాగే ఒక్కొక్కసారి చిన్న లెక్కల్లోకి వచ్చేటప్పుడు 2+√3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని చెప్పొచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా రియల్ నెంబర్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈ రియల్ నెంబర్స్లో ఈ ఇర్రేషనల్స్ నెంబర్ అనే టాపిక్ ఆ √2 అనేది లేదా √3 అనేది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ వాళ్ళు ఏ అంకె మార్చిచ్చినా అదే విధానంలో మనం చేసుకుంటూ వచ్చేస్తే లెక్క సరిపోతుంది. సో ఒక లెక్క జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే అలాంటి లెక్కలు ఆ మోడల్లో సంఖ్య మార్చిచ్చేస్తే పిల్లలు ఆ విధంగా చేసే విధంగా వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఈ ఇర్రేషనల్ నెంబర్స్ రూట్ వాల్యూను డెసిమల్ ఫార్మేట్లో మార్చే క్రమంలో సరే ఈ ఆన్సర్ గ్రాఫ్ అనేది మనం మెయిన్ ఆన్సర్ షీట్ మీద రాయాలా, లేకపోతే దీనికి సెపరేట్గా గ్రాఫ్ ఇస్తారా సార్? మనకి మామూలుగా అయితే 8 మార్కులకి అయితే గ్రాఫ్ ఉంటుంది. సో ఓకే, ఆ గ్రాఫ్ మీదే గీయాల్సి వస్తుంది. అయితే జస్ట్ డ్రా చేయమన్న చిన్న మార్కులకి అంటే 1 మార్కుకి 2 మార్కులకి ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి స్పెసిఫిక్గా గ్రాఫ్ ఒకవేళ గీయాల్సి వస్తే వాళ్ళు చేత్తో మనకి స్కేల్తో వాటితో గీసేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లెక్క ఇలా ఉండొచ్చు. ఎలాంటిదంటే ఒకే ఒక శూన్యం ఉన్న ఒక పాలినామియల్ గీయమని అడిగారు అనుకోండి, దానికి సపరేట్ గ్రాఫ్ గీయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అది 1 మార్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం గ్రాఫ్ తీసుకుని X యాక్సిస్ Y యాక్సిస్ చూపిస్తూ ఒక శూన్యాంశం ఒక శూన్య విలువ వచ్చే విధంగా గ్రాఫ్ గీసేస్తే సరిపోతుంది. మెయిన్ ఆన్సర్ షీట్ మీద గీసేస్తుంది. ఎస్ సార్ ఇప్పుడు సెకండ్ చాప్టర్ పాలినామియల్స్. ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో తెలియజేయండి సార్. పాలినామియల్స్ చాప్టర్లో మనకి యాక్చువల్గా ఇంతకు ముందున్న టాపిక్లో చాలా ఎక్కువ లెక్కలు ఉండేవి. ఇప్పుడు గ్రాఫ్ లెక్కలు కూడా ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా మనం CBSE టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత అందులో గ్రాఫ్ కాన్సెప్ట్స్ని తీసివేయడం జరిగింది. ఇప్పుడు అందులో ప్రధానంగా శూన్య విలువలు కనుక్కోవడం, అట్లాగే శూన్య విలువలకి మనకి కోవిషెంట్స్కి మధ్యలో ఉండే సంబంధం మీద మాత్రమే మనకి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే 4 మార్కుల్లో ఈ శూన్య విలువలకు సంబంధించి ఒక గ్రాఫ్ ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రాఫ్కి సంబంధించి ఆ గ్రాఫ్ని అర్థం చేసుకుని రాయడానికి అనుకూలంగా 3 లేదా 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ప్రశ్నల్ని
వాళ్ళు రాసేస్తే ఈజీగా 4 మార్కుల ప్రశ్నకి మనకి 4 మార్కులు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంది. 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఈ చాప్టర్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఇప్పుడున్న 14 చాప్టర్లోనూ ఒక ప్రత్యేకమైన చాప్టర్. ఎందుకంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి మనకి ఎక్కువగా 8 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. అయితే 8 మార్కుల ప్రశ్నలు 2 ఇంటర్నల్ చాయిస్తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన మోడల్ పేపర్స్ని గమనిస్తే అందులో ఒకటి డైరెక్ట్గా 2 లైన్స్ ఇచ్చేసి వాటి గ్రాఫులు గీసేసి ఆ 2 గ్రాఫులు గీసేసిన తర్వాత ఆ 2 రేఖలు కలుసుకునే బిందువుని కనుక్కోమని అడగొచ్చు. లేదా ఆ 2 రేఖలు ఏ విధంగా ఉంటాయి అంటే అవి 2 సమాంతరంగా ఉంటాయా, లేదా ఆ 2 ఖండించుకుంటాయా, లేదా ఏ విధంగా ఉంటాయి అనేది అడగొచ్చు. లేదా ఇంకొక సందర్భంలో ఏదైనా సరే ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చి ఈక్వేషన్స్ని తయారు చేసి ఆ ఈక్వేషన్స్ని తయారు చేసి గ్రాఫ్ ద్వారా సాధించమని అడగొచ్చు. అట్లాగే ఇంతకుముందు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా కూడా లెక్కల్ని సాధించే పద్ధతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు సిబిఎస్ఈలో ఆ సెక్షన్ని తొలగించడం వలన మనకి విద్యార్థులకి ఆ చాప్టర్ చాలా ఈజీ అయిపోయింది. సార్ ఇప్పుడు 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయో తెలియజేయండి సార్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాధారణంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫర్దర్గా మనం మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, హయ్యర్ క్లాసెస్లో వెళ్ళాలి, మ్యాథమెటిక్సే కంటిన్యూ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన టాపిక్. అయితే ఈ చాప్టర్లో ఏంటంటే మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ సమ్స్ వస్తుంటాయి. అందులో డైరెక్ట్ సమ్స్ రావచ్చు, అట్లాగే వర్డ్ ప్రాబ్లమ్స్ రావచ్చే అవకాశం ఉంది. అట్లాగే దీంట్లోనే డిస్క్రిమినెంట్ మీద మూలాలు కనుక్కోకుండానే ఆ మూలాల స్వభావాన్ని మనం కనుక్కోవడానికి మీద అనే అంశం మీద కూడా మనకి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ గతంలో ప్రోగ్రెషన్స్ అని ఉండేది. ఇప్పుడు ఆ చాప్టర్లో ఇంతకుముందు ఉన్న చాప్టర్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అని 2 సెపరేట్ హెడ్స్ మీద పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉండేవి. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మాత్రమే ఉంచుతూ ఆ టాపిక్ పేరే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అయిపోయింది. సో విద్యార్థులకి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ మీద ప్రశ్నలు అసలు రావు. సో అక్కడతో సగం బర్డెన్ విద్యార్థులకు పోయింది. అట్లాగే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకి డి అంటే కామన్ డిఫరెన్స్ మీద లెక్కలు అడగొచ్చు. ఈ nth టర్మ్ అంటే ఒక ప్రోగ్రెషన్లో 2వ పదం ఏది, 3వ పదం ఏంటి, 4వ పదం ఏది అడగొచ్చు. లేదా ఒక పదం ఇచ్చి అది ఎన్నో పదం అయి ఉండొచ్చు అని అడగొచ్చు. లేదా మొదటి n పదాల మొత్తము ఎంత అని అడగొచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అవకాశం ఉంది. అట్లాగే ఎస్ఏ మార్కుల్లో అయితే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అందులో విద్యార్థి ఆ సిచ్యువేషను ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఉంటుంది అని గ్రహించి ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ లెక్కను సాధించాల్సి ఉంటుంది. ఆ విధంగా 8 మార్కుల్లో కూడా ఈ చాప్టర్ నుంచి తప్పకుండా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 6th చాప్టర్ ట్రయాంగిల్స్, ఇందులో థీరమ్స్ కానివ్వండి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో తెలియజేయండి సార్. తప్పకుండా అండి. అయితే ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ మనకి జామెట్రీకి సంబంధించింది. మొత్తం గణిత శాస్త్రంలో విద్యార్థులు కఠినమైన సబ్జెక్టు ఏంటి అని వాళ్ళని అడిగితే ఎక్కువగా జామెట్రీ అని చెప్తుంటారు సాధారణంగా. మిగతా అన్ని చాప్టర్స్ అర్థమెటిక్, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ కూడా జామెట్రీతో కంపేర్ చేస్తే చాలా ఈజీ టాపిక్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో తెలియదు కానీ చాలా నేను చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థులు ఎక్కువగా జామెట్రీ అంటే చాలా కఠినమైన టాపిక్గా ఫీల్ అవుతుంటారు. అయితే ఇప్పుడు మనకున్న ఈ టాపిక్లో 10th క్లాస్లో భాగంగా ఇంతకు ముందు ఉన్న టాపిక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి పైథాగరస్ థీరం అనే టాపిక్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఇంకొకటి ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని కూడా తీసివేయడం జరిగింది. ఇంతకుముందు ఈ 2 టాపిక్ల మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి. అయితే ఇప్పుడు ఆ 2 టాపిక్లు తొలగించడం వలన మనకి సగం బర్డెన్ ఈ చాప్టర్ మీద తగ్గింది. అట్లాగే ఉన్నది ఒకే ఒక కాన్సెప్ట్, మెయిన్ టాపిక్ ఏంటంటే పైథాగరస్ థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దాన్నే థేల్స్ థీరం అనుకుంటాము. ఈ థీరము సాధారణంగా 8 మార్కులకి ప్రూవ్ చేయమని అడగొచ్చు. అట్లాగే దీన్ని బేస్ చేసుకుని ఒక లెక్కని అంటే దాని మీద బేస్ చేసుకుని ఒక చిన్న లెక్కని సాల్వ్ చేయమని కూడా అడగవచ్చు. అట్లాగే ఇందులో ఉన్న ఇంకో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే 2 ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి అనేది
అక్కడ లెక్కలు అడగొచ్చు. అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయండి, లేదా ఈ 2 భుజాలు సమానమని ప్రూవ్ చేయండి, లేదా ఈ 2 యాంగిల్స్ ప్రూవ్ చేయడం అని, అంటే వాటి మీద బేస్ చేసుకొని వచ్చే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అట్లాగే సింపుల్గా 1 మార్క్కి వచ్చే ప్రశ్నలు ఏంటంటే సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడగొచ్చు. సిమిలర్ ఫిగర్స్ ఏంటి, లేదా కాంగ్రుయెంట్ ఫిగర్స్ కూడా మనకి ఉదాహరణలు అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సార్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్కి సంబంధించి థీరమ్స్, థేల్స్ థీరం, యాంటీ థేల్స్ థీరం, కాంగ్రుయెన్స్ థీరమ్స్, ఇట్లాంటి థీరమ్స్ ఎగ్జాంపుల్స్తో ఉన్నాయి కదా సార్. సార్ ఇవి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయా, ఆర్ ఎల్స్ లేదా డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్సర్సైజ్ నుండి వచ్చే అవకాశం ఉంటుందంటారా? మంచి ప్రశ్న అండి. జనరల్గా థీరం అనే ఎగ్జామ్లో ఇచ్చారంటే 90% అది డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే థీరం యాజ్ ఇట్ ఈస్గా ప్రూవ్ చేయమన్నారంటే అది టెక్స్ట్ బుక్లో నుంచి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాల్సిందే. ఇందాక మీరు అడిగిన ప్రశ్న డైరెక్ట్గా వస్తాయా లేదా అని అడిగినప్పుడు, ఇప్పుడు ఈ సందర్భంలో థేల్స్ థీరంను నిరూపించమని అడగడం అనేది డైరెక్ట్ క్వశ్చన్. ఇందులో మార్చడానికి వేరే అంశం ఏమీ లేదు. కానీ దీని మీద బేస్ చేసుకుని ప్రశ్న అనేది టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకోవచ్చు, లేదా చిన్న చిన్న విలువలు మార్చి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నకి చిన్న చిన్న విలువలు మార్చి ఇవ్వచ్చు. లేదనుకుంటే కొంచెం కఠినం చేయాలనుకుంటే తయారు చేసే ఉపాధ్యాయులు సొంతగా కూడా అడిగే అవకాశం ఉంది. అంటే అక్కడ ఉండే మనకేంటంటే ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు ఈజీగా ఉండే విధంగా 20%, డిఫికల్ట్గా ఉండే విధంగా 20% అని డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఆల్రెడీ ఈ టాపిక్ డిఫికల్టే కాబట్టి మేబీ ఒక్కొక్కసారి డిఫికల్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేపర్ చూసిన తర్వాత ఇది పేపర్ అని అనిపించాలంటే దాంట్లో ఈజీ క్వశ్చన్స్ ఉండాలి, యావరేజ్గా ఉండే ప్రశ్నలు ఉండాలి, అట్లాగే డిఫికల్ట్గా ఉండే ప్రశ్నలు కూడా ఉండాలి. సో డిఫికల్ట్గా ఉన్న ఈ టాపిక్కే డిఫికల్ట్ కాబట్టి ఈ చాప్టర్ నుంచే ఒక్కోసారి డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని క్వశ్చన్స్ ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ గా ఇచ్చే అవకాశం ఉందండి. ఎస్ మేడం, అదే అప్లికేషన్ ఓరియంటెడ్ అంటేనే యాక్చువల్గా మ్యాథమెటిక్స్ చేయడం అంటేనే అప్లికేషన్ ఓరియంటెడ్గా చేయడం. డైరెక్ట్గా చేయడం అనేది నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రతిదీ అప్లికేషనే. ఇప్పుడు మనకి థేల్స్ సిద్ధాంతం ఉంది. థేల్స్ సిద్ధాంతం నేర్చుకున్న తర్వాత దాని మీద చేసే ఏ లెక్క అయినా సరే దాని యొక్క అప్లికేషనే. లేదనుకుంటే సిమిలారిటీ ఉంది, సిమిలారిటీ నేర్చుకున్న తర్వాత మనం ఏ లెక్క చేసినా అప్లికేషనే. అసలు లెక్కలు ఇట్ సెల్ఫ్ అనమాట మనకి మ్యాక్సిమం అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ విద్యా విధానాలు మార్పులు వరుస క్రమంలో ఏంటంటే మనకి ఈ బట్టి విధానాలకి నుంచి దూరంగా వెళ్ళాలనే ఎక్కువగా ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ వైపుకి మన సిస్టమ్ జరుగుతూ వెళ్తుంది. సో ఆ క్రమంలో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఇవ్వకూడదనే నిబంధనలను కూడా పెట్టాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ముఖ్యంగా ఏ సెక్షన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి సార్? జనరల్గా ఇందాక మీరు చెప్పినట్లుగానే ఏ సెక్షన్లో మనకి 12 ప్రశ్నలు వస్తాయి. సో ఉన్న 14 చాప్టర్లు కాబట్టి సో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క ప్రశ్న వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంది. అయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది తీసుకుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. గతంలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఉండేది, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లేదు. ఇంతకుముందు స్లోప్ అనే టాపిక్ ఉండేది, ఇప్పుడు స్లోప్ అనే టాపిక్ లేదు. సింపుల్గా మనకి డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా అని 2 ఫార్ములాస్ మీదే ఉన్నాయి. మనకి ఏ క్వశ్చన్ ఇవ్వాలన్నా ఈ 2 అంశాల మీదే ఇవ్వాల్సి వస్తుంది. ఇందాక మీకు చెప్పినట్లుగా కనెక్షన్స్ అనే టాపిక్ని జనరల్గా ఈ మధ్య దూరం అనే కాన్సెప్ట్ని మిక్స్ చేసి వేరే టాపిక్స్ని ఇంతకుముందు మనకి లాగరిథమ్స్ని మిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మధ్య దూరం కనుక్కోవడానికి 1, 2, 3, 4 బిందువుల మధ్య దూరం కనుక్కోండి అని ఇవ్వడం అనేది సింపుల్ క్వశ్చన్. అలా కాకుండా మనకి sin 0, cos 30 అట్లాగే tan 0, cot 90 ఈ 2 బిందువుల మధ్య దూరం కనుక్కోమని చెప్పారు అనుకోండి. అంటే ట్రిగ్నామెట్రీని యూజ్ చేశారు, అట్లాగే మధ్య దూరం అనే కాన్సెప్ట్ని యూజ్ చేశారు కాబట్టి ఆ విధంగా కనెక్షన్స్ పెట్టి ఇవ్వడం జరుగుతుంటుంది. అట్లాగే ఈ టాపిక్ నుంచి ఈ విధంగా ఇవ్వాలి అనేది పూర్తిగా అంటే అక్కడ రాసే వాళ్ళ ఉద్దేశంలో ఉంటుంది. కాబట్టి అది ఈజీయా డిఫికల్ట్ అనేది ఓవరాల్గా ఉంటుంది తప్పించి ఈ చాప్టర్ నుంచి ఈజీ, ఈ చాప్టర్ నుంచి డిఫికల్ట్గా వచ్చే అవకాశం అనేది లేదు. సాధారణంగా ఈ చాప్టర్ అనేది కంటెంట్ లోడ్ పరంగా చూస్తే చాలా తక్కువగా ఉంది. సో ప్రశ్నల సరళి ఏంటంటే చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఎక్కువగా మధ్య దూరం మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఈ టాపిక్ మీద. సో అన్ని కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ చేసే అవకాశం ఉంది అంటారు? అవును మేడం, తప్పకుండా. ఎందుకంటే అసలు కనెక్షన్స్ అనే విద్యా ప్రమాణం పెట్టిందే ఇంటర్లింక్ చేసుకోవడం కోసం. ఒకే చాప్టర్లో 2-3 కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేయొచ్చు, లేదా వివిధ చాప్టర్స్లో ఉండే కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ ఇప్పుడు 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, ఈ చాప్టర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనకి మోడర్న్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ అంటే ఇప్పుడు చాలామంది అప్పుడప్పుడు బయట చాలా చెప్తుంటారు. ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులకి ట్రిగ్నోమెట్రీ అవసరమా, ఇప్పుడు పెట్టడం అవసరం. మేము చదువుకునేటప్పుడు కూడా ట్రిగ్నోమెట్రీ ఉంది.
అయితే ఇప్పుడున్న ట్రిగ్నామెట్రీ అప్పుడున్న ట్రిగ్నామెట్రీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అయితే ట్రిగ్నామెట్రీలో ఇక్కడ మనకి చాలా బేసిక్ కాన్సెప్ట్సే ఉన్నాయండి, ఎక్కువగా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అనేవి అస్సలు లేవు. ఎందుకంటే సింపుల్గా ఫస్ట్ ట్రిగ్నామెట్రీలో మనకి బేసిక్గా ట్రిగ్నామెట్రికల్ రేషియోస్, వాటి నిర్వచనాలు, అట్లాగే సింపుల్గా కొన్ని ట్రిగ్నామెట్రికల్ ఐడెంటిటీస్, వాటిని బేస్ చేసుకుని సింపుల్గా కొన్ని ప్రూఫ్స్, అట్లాగే స్టాండర్డ్ యాంగిల్స్కి ట్రిగ్నామెట్రికల్ వాల్యూస్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degreesకి సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్, టాన్ వాల్యూస్ కనుక్కోమని. ఇంతకు మించి మనకి ట్రిగ్నామెట్రీలో టాపిక్లో ఏమీ లేదు. ఎస్ఏ మార్కులకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి ఈ ఏదో ఒక ఐడెంటిటీని బేస్ చేసుకొని ప్రూవ్ చేయమని అడగొచ్చు. అట్లాగే ఈ ట్రిగ్నామెట్రికల్ ఐడెంటిటీని బేస్ చేసుకొని సింపుల్గా కొన్ని లెక్కలు అడగొచ్చు. అట్లాగే ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 3 tan A = 4 అయితే సైన్ విలువ కనుక్కోండి, లేదా కాస్ విలువ కనుక్కోమని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ మీద అడగొచ్చు. లేదనుకుంటే స్టాండర్డ్ యాంగిల్స్ సైన్ 30 degrees బై కాస్ 30 degrees విలువ ఎంత, లేదనుకుంటే tan² 30 degrees బై cot² 30 degrees విలువ ఎంత. ఈ విధంగా సింపుల్గా న్యూమరికల్గా క్యాలిక్యులేషన్ చేసే విధంగా లెక్కలు కూడా అడగొచ్చు. సార్ ఇప్పుడు చాప్టర్ 9 సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మనకి బేసిక్గా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్కి మారు పేరు అనమాట. ఇంతకుముందు చదువుకునేటప్పుడు మనకి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని ఉండేది, ఇప్పుడు అది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని మార్చారు. అయితే ఇందులో సింపుల్గా రెండు కాన్సెప్ట్స్ అండి. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, రెండోది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి 1 మార్కులో డైరెక్ట్గా నిర్వచనాల రూపంలో అడగొచ్చు. అట్లాగే 1 మార్కులో కానీ 2 మార్కులో కానీ ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అక్కడ ఒక ట్రయాంగిల్కి సంబంధించిన అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఏదైనా బొమ్మ అడిగే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ మార్కులకు అడగాల్సి వస్తే 8 మార్కుల్లో మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి ఒక వస్తువుని కొంత దూరం నుంచి చూసినప్పుడు అది ఏర్పడే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బేస్ చేసుకొని ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది లేదా ఆ వస్తువు ఎంత దూరంలో ఉంది అనే అంశాల మీద కూడా అడగొచ్చు. సార్ ఇప్పుడు 10th చాప్టర్ సర్కిల్స్, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? సర్కిల్స్ అనేది మళ్ళీ మనకి జామెట్రీకి సంబంధించిన టాపిక్. అయితే ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ జామెట్రీలో ఒకప్పుడు మనకి ట్రయాంగిల్స్లోను సర్కిల్స్లోను కన్స్ట్రక్షన్స్ ఉండేవి. తేల్ సిద్ధాంతం మీద బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లాగే సర్కిల్స్లో ట్యాంజెంట్స్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని నిర్మాణాలు మనకి 8 మార్కులకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ విధానంలో ఈ 2 చాప్టర్స్ నుండి నిర్మాణాల అనే భాగం పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి సర్కిల్స్ అట్లాగే ట్రయాంగిల్కి సంబంధించి మనకి పూర్తిగా నిర్మాణాలు అనే కాన్సెప్ట్స్ని తీసివేయడం వలన ఆ నిర్మాణాలు అనే ప్రశ్నలు రావు. రెండోది ఏంటంటే ఈ సర్కిల్స్లో చిన్న ప్రూఫ్లు మనకి ట్యాంజెంట్స్ మీద బేస్ చేసుకుని చిన్న ప్రూఫ్స్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ని బేస్ చేసుకొని యాంగిల్ కానీ లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ కానీ కనుక్కోమని అడిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయండి. ఏ సెక్షన్లో ఈ 11th చాప్టర్ సమ్ ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్స్ కానివ్వండి, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఏ సెక్షన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? జనరల్గా ఏంటంటే మనకి ఉన్న 4 సెక్షన్స్లో ప్రతి చాప్టర్ నుంచి కూడా ప్రతి సెక్షన్కి కూడా కనీసం ఒక్కొక్క ప్రశ్న వచ్చే విధంగా ప్రశ్నాపత్రం తయారు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. కనీసం కాంట్ బట్ పొజిషన్లో మాత్రమే ఒక చాప్టర్ నుంచి ఏదైనా సరే ఒక ప్రశ్న రాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి 14 చాప్టర్లు, 5 విద్యా ప్రమాణాలు, 33 క్వశ్చన్లు. నిజానికి 33 కంటే మనం 38 ప్రశ్నలు అనడం కరెక్ట్. ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్లో ఉండే క్వశ్చన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి 38 క్వశ్చన్లు ఉంటాయి. సో 14 చాప్టర్ల నుంచి మనకి జనరల్గా మనకి 38 ప్రశ్నలు అంటే దాదాపుగా 140 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. ఎలా ఉంటుంది అని చెప్పొచ్చు మీరు. ఎందుకంటే 100 మార్కులకి మనం అడుగుతున్నాము, కానీ ఆ 5 ఇంటర్నల్ ప్రశ్నలు ఉన్నాయి కదండి, ఆ 5 ప్రశ్నలు ఎక్స్ట్రా ప్రశ్నలే కదా. అంటే 5 × 40 100 + 40 140 మార్కులకి ప్రశ్నపత్రం మనకి ఎదురుగా కనిపిస్తుంది. సో ఆ విధంగా మనకి 38 ప్రశ్నలు ఉన్నప్పుడు ఏంటంటే సాధారణంగా
విద్యా ప్రమాణాలు అన్నీ వచ్చే విధంగా చూసుకుంటాం కానీ ప్రతి చాప్టర్ నుంచి అన్ని రకాల విద్యా ప్రమాణాలు ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. అది ఇప్పుడు రాసే పేపర్లో ఒక్కోసారి ఈ విద్యా ప్రమాణాలు మిస్ అవ్వచ్చు, కానీ వచ్చే పేపర్లో ఆ విద్యా ప్రమాణం కవర్ చేయొచ్చు. సో ఈ పేపర్లో ఈ విధంగా వస్తుంది, ఆ పేపర్లో అలా వస్తుందని చెప్పలేం. కానీ విద్యా ప్రమాణాలని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే సాధారణంగా ఏరియా ఆఫ్ సెక్టారు, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ని బేస్ చేసుకున్న మీద ఉన్న లెక్కలు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్లో మనకి ఒక స్టాండర్డ్గా ఉండే ఒక లెక్క ఉంటుంది. ఒక చతురస్రాకారంలో ఉండే ఒక పొలంలో ఒక మూల వైపు ఒక గుర్రాన్ని కట్టేస్తే ఆ పొలంలో ఉండే గడ్డిని ఆ గుర్రం ఎంతవరకు మేస్తుంది అనే ఒక ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు మనకి సాధారణంగా 8 మార్కుల్లో అది ఏరియా ఆఫ్ సెక్టార్ని బేస్ చేసుకున్న లెక్క అనమాట. సో ఆ విధంగా ఇది డైరెక్ట్గా అప్లికేషన్ ఓరియంటెడ్ సమ్స్ 8 మార్కులకి ఈ చాప్టర్ నుంచి, అట్లాగే 1 మార్కుకి అట్లాగే 2 మార్క్స్కి సింపుల్గా ఏరియా ఆఫ్ సెక్టార్ అట్లాగే ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కునే విధంగా ఉండే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? మనకి సాధారణంగా జామెట్రీ తర్వాత విద్యార్థులు కొంచెం డిఫికల్ట్గా అని ఫీల్ అయ్యే చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకునే క్రమంలో కూడా చాలా ఇబ్బంది పడతాం, ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫార్ములాస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ సిలిండరు, కోను, అట్లాగే క్యూబు, క్యూబాయిడ్, వాటి సర్ఫేస్ ఏరియాస్, లేటరల్ సర్ఫేస్ ఏరియాస్ అంటారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ అంటారు, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు, వాల్యూమ్ ఆఫ్ ది కోను, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ది స్ఫియర్ అని ఇలా ఎన్నో ఫార్ములాస్ ఉంటాయి. అయితే ఈ చాప్టర్ నుంచి మనం ఈ పాత ప్రశ్నాపత్రాలను గమనిస్తే ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మ్యాచింగ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 1 మార్కులో 2 సెక్షన్లుగా విడగొట్టి గ్రూప్ ఏ, గ్రూప్ బిగా మ్యాచింగ్ పెట్టేసి గ్రూప్ ఏలో కొన్ని సాలిడ్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ పెట్టచ్చు లేదా వాల్యూమ్స్ పెట్టచ్చు, గ్రూప్ బిలో వాటి ఫార్ములాస్ పెట్టేసి దేనికి మ్యాచ్ చేయండి అంటే ఏ అనేది ఇక్కడ ఒకటో దానికి మ్యాచ్ అవుతుందా, రెండో దానికి మ్యాచ్ అవుతుందా అనే విధంగా వాళ్ళు మ్యాచింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా. సో ఆ విధంగా రావచ్చు. అట్లాగే ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నదంటే మనం ఈ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ని తీసుకోవడం వలన కొంత కంటెంట్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అనే ఒక టాపిక్ని పూర్తిగా తొలగించడం జరిగింది. దానివల్ల విద్యార్థులు బాగా డిఫికల్ట్గా ఉండే సమ్స్ని పూర్తిగా తొలగించడం జరిగింది. సింపుల్గా ఒక ఆబ్జెక్టు దానికి ఉండే సర్ఫేస్ ఏరియాస్ లేదా దానికి ఉండే వాల్యూమ్స్ మీదే మాత్రమే మనకి ఎక్కువగా లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ఈ చాప్టర్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయో తెలియజేయండి సార్. ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్ పూర్తిగా చాలా ఈజీ టాపిక్ ఉన్న వాటిల్లో, ఎందుకంటే ఇందులో మన కాన్సెప్ట్స్ 3 కాన్సెప్ట్స్. ఒకటి మీను, మీడియన్, మోడు. జనరల్గా లోయర్ క్లాసెస్లో అన్గ్రూప్డ్ డేటాకి మీను, మీడియన్, మోడు కనుక్కోవడం నేర్చుకున్నారు. ఇక్కడ పూర్తిగా మీను, మీడియన్, మోడు గ్రూప్డ్ డేటాకి కనుక్కునే వాటి మీదే ప్రశ్నలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎస్ఏ క్వశ్చన్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ మూడిట్లో గ్యారంటీగా ఒక ప్రశ్న మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ కనుక్కోమని ఒక టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టేబుల్ని ఉపయోగించుకొని వాళ్ళు మీన్ అయితే మీను, మీడియన్ అయితే మీడియన్, మోడ్ అయితే మోడ్ కనుక్కోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా 8 మార్కులు పూర్తిగా తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న టాపిక్. అట్లాగే 1 మార్క్ క్వశ్చన్స్లో డైరెక్ట్గా సింపుల్గా ఉండే అన్గ్రూప్డ్ డేటాకి మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ కనుక్కోమని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ చాప్టర్లో ఫుల్ మార్క్స్ పొందే అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ చివరిగా 14th చాప్టర్ ప్రాబబిలిటీ, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఉన్న చాప్టర్స్లో ఉన్న ఈజీ టాపిక్స్లో ఈ ప్రాబబిలిటీ ఒకటండి. ఇప్పుడు ప్రాబబిలిటీలో మనకి సాధారణంగా 1 మార్క్లోనూ మనకి సింపుల్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని లెక్కలు అడుగుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈకి అంటే ఈ డాష్కి కనుక్కొని అడగొచ్చు. అట్లాగే డైరెక్ట్గా సింపుల్గా ఒక చిన్న కాయిన్ ఎగరవేసి అది మనకి హెడ్ టైల్ పడుతుందనే దాని మీద సింపుల్గా అడగొచ్చు. అట్లాగే ఇంకొంచెం ఎక్కువ మార్కులు కంటే ఏంటంటే మనకి సాధారణంగా ఏంటంటే డైస్ 2 డైస్ని మనం రోల్ చేసినప్పుడు ఆ 2 డైస్ మీద వచ్చే నెంబర్స్ యొక్క సమ్ము ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వాటి ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనే వాటి మీద అడగొచ్చు. అట్లాగే మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ పేక ముక్కల కట్ట నుంచి ఒక కార్డ్ని మనం
తీసుకుంటే ఆ కార్డు ఏమవుతుంది, లేదా ఆ కార్డు ఇది రావడానికి లేదా అలా రావడానికి సంభావ్యత అంటే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అనే ప్రశ్న అడగొచ్చు. అట్లాగే కలర్డ్ బాల్స్ మీద కానీ అట్లాగే నెంబర్స్ మీద కానీ బేస్ చేసుకొని అదే కాన్సెప్ట్ మీద అంటే కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 to 100 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో నుంచి ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ఈ సంఖ్య మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వడానికి లేదా ఫ్యాక్టర్ ఆఫ్ 10 అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అని అడగొచ్చు. అట్లాగే ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఒక్కోసారి ఏం చేస్తారంటే డిఫికల్టీ లెవెల్ని పెంచడం కోసమని కొన్ని కార్డులను తీసి పక్కన పెట్టేశాము. ఇప్పుడు మిగిలిన కార్డుల్లో నుంచి ఈ మనకి రెడ్ కార్డు తీయడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, లేదనుకుంటే బ్లాక్ కార్డు తీయడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, లేదనుకుంటే 2 అనే నెంబర్ ఉన్న కార్డు తీయడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అనే లెక్కలు ఆడడానికి అవకాశం ఉందండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఈ మ్యాథ్స్ సొల్యూషన్స్ చేసే క్రమంలో సమ్ మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, మేబీ రాంగ్ సబ్స్టిట్యూషన్ కానివ్వండి, క్యాలిక్యులేషన్ రాంగ్ అయి ఉంటుంది, ఆ టైంలో వెంటనే డిస్టర్బ్ అయిపోతారు, నెక్స్ట్ సమ్స్ కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలో తెలియజేయండి సార్. తప్పకుండా మేడం. అయితే మనకి ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అట్లాగే ఫస్ట్ ఆ ప్రశ్నాపత్రంలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ మీరు గమనిస్తే 15 నిమిషాలు పూర్తిగా ప్రశ్నాపత్రం చదువుకోవడానికి మాత్రమే ఇచ్చాము. అంటే ఏంటి, ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు, ఏవి ఎలాంటివి, ఏవి డిఫికల్ట్ మోడల్ ఉన్నాయి, ఏవి ఈజీ మోడల్ ఉన్నాయి, ఏవి తనకి ఈజీగా చేయొచ్చు, ఏవి కష్టంగా ఉన్నాయి అనేది ఒక రకమైన అవగాహన తెచ్చుకోవడానికి మొదటి 15 నిమిషాలు బాగా ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో ఆ మొదటి 15 నిమిషాల్లోనే విద్యార్థి ఈ ప్రశ్నలు చాలా ఈజీగా ఉన్నాయి, ముందు ఈ ప్రశ్నలు చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ క్రమంలో అతను చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, దాదాపుగా అతని లెక్కలన్నీ కూడా కరెక్ట్గా చేసుకునే అవకాశం ఉంది. మీరు చెప్పినట్లు ఏదో ఒక సందర్భంలో విద్యార్థి మధ్యలో ఏదో ఒక స్టెప్ దగ్గర తప్పు వచ్చింది అనుకుందాం. అతను అలా వచ్చినప్పుడు ఏమీ కంగారు పడకుండా పైన స్టెప్కి ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళి, లేదనుకుంటే పైనుంచి స్టెప్ బై స్టెప్ తను వేసిన ఫార్ములా కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. లేదా ఒకవేళ వేసిన ఫార్ములా కరెక్టే అయితే ఇచ్చిన విలువలు ఒక్కోసారి విద్యార్థులు ఏం చేస్తుంటారంటే క్వశ్చన్ పేపర్ మీద నుంచి ఈ ఆన్సర్ షీట్ మీదకి ఎక్కించేటప్పుడు కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదనుకుంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కావచ్చు, టెన్షన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 15 ఉంటే 51 అని దించుకోవడం వల్ల, అలా దించుకోవడం వల్ల ఏమంటే అక్కడ కొట్టివేతలు సాధారణంగా జరగవు. ఇంకోటి ఏంటంటే ఫార్ములా వేసిన తర్వాత రెండో స్టెప్కు దించేటప్పుడు ఏంటంటే ఆ ప్లస్ని వేసేటప్పుడు ప్లస్ వేయకుండా అది కంగారులో మైనస్ అని పడుకోవడం వల్ల ఆ మైనస్ని క్యారీ చేసుకుంటూ వచ్చేస్తారు. ఆ విధంగా ఒకసారి రీచెక్ వెరిఫికేషన్ చేసుకోవడం ద్వారా విద్యార్థి చేసిన తప్పుని గమనించుకొని పూర్తిగా అది గ్రహించి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవడం మంచిదన్నమాట. ఎస్ సార్. సార్ ఇప్పుడు స్టూడెంట్స్కి బాగా వచ్చిన క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయాలా, ఆర్ ఎల్స్ సెక్షన్ ఓరియంటెడ్లో రోమన్ ఓరియంటెడ్లో ఫాలో అవ్వాలంటారా? క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు చేయడం ప్రత్యేకించి ఈ ఆర్డర్లో చేయాలి అనేది ఏమీ లేదండి. అయితే విద్యార్థికి సాధారణంగా ఉపాధ్యాయులు కానీ మాకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఏంటంటే బాగా వచ్చిన ప్రశ్నల్ని అటెంప్ట్ చేయమంటాము. ఎందుకంటే బాగా వచ్చిన ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే క్వశ్చన్ పేపర్లో స్టార్టింగే చాలా నీట్గా తయారవుతుంది. ఎందుకంటే ఎవరైనా చూసినా కూడా ఇది బాగా తెలిసిన వ్యక్తి, బాగా లెక్కలు చేసే వ్యక్తి చేసినట్లుగా ఉన్నట్లుగా ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్తాము. సో ఆ విధంగా బాగా తెలిసిన ప్రశ్నలు ముందు చేయడం వలన తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే ముందుగా తనకి రాని ఏదో ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళారనుకోండి, బై మిస్టేక్ ఏదైనా లెక్క రాలేదనుకోండి, తనకి ఆ భావన మైండ్లో ఉండిపోతుంది, ఏంటి ఈ లెక్క ఇలా కొట్టివేతలు వచ్చేసినాయి అని అతను కంగారు పడి దాని యొక్క ప్రభావం మిగిలిన ప్రశ్నలు వాటి సమాధానాలు చేయడం మీద కూడా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఇచ్చే సజెషన్ ఏంటంటే బాగా రెగ్యులర్గా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి అసలు ఇది లెక్క చేస్తే అసలు తప్పు కాదు అలాంటి లెక్కలు సెలెక్ట్ చేసుకుని అదే ఆర్డర్లో నీట్గా చేసుకుంటూ వచ్చేస్తే చాలా వరకు సక్సెస్ సాధించినట్టేనండి. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నల్ని మనం జనరల్గా సాధించేటప్పుడు అది ఎక్కడన్నా సరే పర్వాలేదు, అవన్నీ కూడా ఒకే చోట ఆన్సర్ చేయడం అనేది మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే అవన్నీ కూడా జస్ట్ ఒక సంఖ్య లేదా ఒక పదము లేదా ఒక వాక్యము లేదా ఒక నిర్వచనం మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది, ఇంక అంతకంటే ఆ లెక్కలో ఎక్కువగా ఉండదు. సో ఏదో ఒక పేజీలో ఫ్రెష్గా 1 నుంచి 12 వరకు
అంకెలు వేసేసుకొని ఆన్సర్లకి వాటికి తగ్గట్టుగా ఏదైనా క్వశ్చన్కి రాకపోయినా సరే కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఆ 12 ప్రశ్నలకి ఒకే చోట ఆన్సర్ రాయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే వాటికి ఆన్సర్ ఎక్కువగా ఉండదు, ఎక్కువగా ఆలోచన తీసుకోవడానికి అవసరం ఉండదు. ప్లస్ అన్నీ కూడా ఒకే చోట రాయడం వలన ఏదైనా ప్రశ్న మిస్ అయ్యామా అనేది అక్కడే చూసుకోవచ్చు. అక్కడ ఆన్సర్ రాయకపోతే ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ రాయలేదని తెలిసిపోతుంది. సో ఎందుకంటే ఈ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నల వల్లనే మనకి విద్యార్థి 100కి 100 మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉన్న సెక్షన్. ఒక విద్యార్థి 100కి 100 రాలేదు అంటే అది 99% కేసెస్లో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అట్లాగే ఎసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మ్యాచింగ్ టైప్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ సాధారణంగా విద్యార్థులు చేసే మిస్టేక్స్ని మైండ్లో పెట్టుకొని ఆ మిస్టేక్స్ చేయడం వల్ల వచ్చే ఆన్సర్స్ని కూడా మిగతా చాయిసెస్లో పెడతారు తీసుకొచ్చి. సో విద్యార్థులు ఆ మిస్టేక్స్ని ఎంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ విద్యార్థులు 100 మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని ఆన్సర్ రాయడం అనేది చాలా మంచిది. ఎస్ సార్. సార్ ఇప్పుడు కొంతమంది విద్యార్థులు సెక్షన్ 1, 2, 3 ఈ యొక్క సెక్షన్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయటం వలన మెయిన్గా లాంగ్ ఆన్సర్స్ రాసే క్రమంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది సార్. ఇలాంటి టైంలో స్టూడెంట్స్ ఏ విధంగా ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలో తెలియజేయండి సార్. అలాగేనండి, జనరల్గా ఏంటంటే ఎక్కువ మార్కులు ఉన్న క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకోవాలి, తక్కువ మార్కులు ఉన్న క్వశ్చన్కి తక్కువ తీసుకోవాలి. సో సాధారణంగా పిల్లలు మనకి క్వశ్చన్ పేపర్ ఆర్డర్లో అలా చేసుకుంటూ వచ్చే క్రమంలో చివరిలో ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఒక్కొక్క క్వశ్చన్కి యాక్చువల్గా 8 మార్కులు అంటే ఏంటి, ఎక్కువ టైం వాటికి తీసుకోవాలి. సో ఆ విధంగా అంటే విద్యార్థులు ఎక్కువ టైం పెట్టే క్వశ్చన్స్ లాస్ట్లో ఉన్నాయి, తక్కువ టైం పెట్టే ప్రశ్నలు మనకి ముందు ఉన్నాయి. అయితే ఆ విధంగా విద్యార్థులు వాళ్ళ ఇష్టానుసారము బాగా వచ్చిన ఎస్ఏ క్వశ్చన్స్ని ముందుగా అటెంప్ట్ చేసేసుకొని వాళ్ళు ఒక రకంగా కన్విన్స్ అయ్యి ఓకే ఈ విధంగా ముందుగా వచ్చిన ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా రాసేసిన తర్వాత కొంత టైం వీటిలో ఏంటంటే చాలా వరకు టైం సేవ్ చేసే అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా 8 మార్కుల ప్రశ్నలకి అంత టైము మనం మామూలుగా క్యాల్కులేషన్ పరంగా ఉండే టైం కంటే కూడా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 8 మార్కుల ప్రశ్నల్ని మనకి SA1లోను ఫార్మేటివ్ అసెస్మెంట్స్లోను లేదా టీచర్లు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ప్రశ్నలకి వాళ్ళు చేయాల్సిన టైం కంటే కూడా తక్కువ టైంలో చేస్తారు. ఆ విధంగా సాధ్యమైనంత వరకు ఎస్ఏ క్వశ్చన్స్ని వాటికి పట్టే సమయం కంటే కూడా తక్కువ టైంలో వాళ్ళు రాసే విధంగా ఉన్నట్లయితే వాళ్ళు టైం మిస్ అయ్యే అవకాశం లేదు. ఎస్ సార్. సార్ కొంతమంది స్టూడెంట్స్ సమ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళు సమ్ సబ్స్టిట్యూట్ చేసి గివెన్ దట్ రాసి ఇట్లా రాయాలి యాక్చువల్లీ, కానీ కొంతమంది స్టూడెంట్స్ కంప్లీట్గా వదిలేస్తూ ఉంటారు సార్. ఈ రకమైనటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటటువంటి టిప్స్ ఏంటి? అట్లాగే మీరు చెప్పినట్లుగా కొంతమంది మొదలు పెడతారు ఆరంభ సూరత్వం లాగా, కానీ వెంటనే ఏదో ఒకటి తట్టి వాళ్ళకి సూత్రం గుర్తు రాకపోవచ్చు, లేదనుకుంటే ఏదో ఒకటి వాళ్ళు మధ్యలో స్ట్రక్ అవుతారు. అలా స్ట్రక్ అయినప్పుడు ఏ సమస్యకైనా సరే సమస్య సాధనలో ముఖ్య భాగం ఏంటంటే సమస్యలో ఏమి ఇచ్చారు, సమస్యలో ఏం కనుక్కోవాలి, ఇది మెయిన్ స్టెప్స్. సమస్యలో ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి. సో సమస్య ఆన్సర్ రాసేటప్పుడు సమస్యలో ఇచ్చిన అంశాలను రాయడం అనేది ఫస్ట్ భాగం, ఏం కనుక్కోవాలనేది కూడా రాయడం అనేది రెండవ భాగం. సో ఆ విధంగా వాళ్ళు సమస్యను అర్థం చేసుకోవడంలో ఈ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్టెప్స్ రాశారంటే ఆ విద్యార్థికి కొంత అవగాహన ఉన్నట్టే కదా. సో ఆ విధంగా కరెక్షన్ చేసేవాళ్ళు విద్యార్థికి ఏమి ఇచ్చారు, ఏమి కనుక్కోవాలనేది క్లారిటీ ఉంది. అయితే ఈ ఏమి కనుక్కోవాలనే దానికోసం వాళ్ళు సూత్రాన్ని లేదనుకుంటే ఏదో ఉపపత్తిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ ఎంచుకునే ప్రక్రియ తప్పైనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 1-2 సార్లు ఇచ్చిన అంశాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ ఉంది, మెన్సురేషన్లో సర్ఫేస్ ఏరియాస్ కనుక్కోమన్నారు, అందులో రేడియస్ లేకపోతే హైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రేడియస్ హైట్ని బేస్ చేసుకుని ఏమే సూత్రాలు ఉన్నాయి, ఎలాంటి సూత్రాలు ఉన్నాయనేది ఒకసారి రివైజ్ చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్ సూత్రం వచ్చే అవకాశం ఉంది. కనీసం ఆ సూత్రం వేసినా సరే దాన్ని స్ట్రక్ అయిన తర్వాత మనకి సూత్రం వేయడం ద్వారా కూడా మనకి మార్కులు వస్తాయండి పిల్లలకి. సో సూత్రం వేసేసి సాధ్యమైనంత వరకు సింప్లిఫై చేసి ఆ తర్వాత వదిలేయడం మంచిది తప్పించి పూర్తిగా అసలు క్వశ్చన్ని అటెంప్ట్ చేయకపోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. 100కి 100 వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఇలాంటి సబ్జెక్ట్ని స్టూడెంట్స్ ఎందుకు టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు సార్?
స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అవ్వట్లేదు లేదండి ఎక్కడ కూడా సబ్జెక్ట్ని. ఆల్రెడీ పేరెంట్స్ లేదా ఈ సొసైటీ ఆల్రెడీ అది టఫ్ సబ్జెక్ట్ అని తయారు చేసి పెట్టింది. ఫస్ట్ నుంచి ఎంతో సంవత్సరాల దాదాపుగా ఎన్నో యుగాల నుంచి ఈ సబ్జెక్ట్ చాలా టఫ్ సబ్జెక్ట్ అని అది పేరెంట్స్ చెప్పుండొచ్చు, లేదనుకుంటే ఇతర ఉపాధ్యాయులు లేదా మిగతా సబ్జెక్ట్ టీచర్లు అలా విధంగా ఈ సబ్జెక్టు వాళ్ళ అపోహని ఇలా విద్యార్థుల మీద రుద్ది దాన్ని ఇది కఠినమైన సబ్జెక్ట్ అని అది తయారు చేశారని నా ఉద్దేశం అండి. అసలు అంతే తప్పించి ఈ సబ్జెక్టు కఠినం కాదండి. ఈ సబ్జెక్ట్లో ఉండే విషయం కఠినంగా ఉంటుంది, అంతవరకు అర్థం చేసుకోవడంలో కఠినం ఉంటుంది తప్పించి సబ్జెక్ట్ కఠినమైనది కాదు. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడితే ఉండొచ్చేమో కానీ సబ్జెక్ట్ పూర్తిగా కఠినమైనది కాదు అనేది నా భావన అండి. ఎస్ సార్. సార్ ముఖ్యంగా గ్రాఫ్స్ రాసే క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేయండి సార్. తప్పకుండా మేడం. ఎందుకంటే మనకి గ్రాఫ్కి కంపల్సరీగా ఆల్మోస్ట్ మీరు అన్ని మోడల్ పేపర్స్ చూసినా సరే చివరి క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా గ్రాఫ్స్ మీద వస్తుంది. సో గ్రాఫ్స్ గీసేటప్పుడు ఏంటంటే ముందు జాగ్రత్తగా మనకి ఇచ్చిన గ్రాఫులు రెండూ కూడా కంపల్సరీగా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తాయి. అంటే పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే మనం గ్రాఫ్ కోసం ఉపయోగించిన బిందువులన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తాయి. అయితే ప్రతి లైన్ని కూడా మనం ఈ సబ్స్టిట్యూట్ చేసుకుని తయారు చేసుకునేటప్పుడు పాయింట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి పాయింట్ తయారైన తర్వాత మనం తీసుకెళ్ళి గ్రాఫ్ మీద పెట్టిన తర్వాత స్ట్రైట్ లైన్ ఒక్కోసారి రాలేదనుకోండి, మనం కనీసం 2 పాయింట్లు తీసుకున్నాం కానీ ఒక్కోసారి మనం 3-4 పాయింట్లు తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఆ 3-4 పాయింట్లతో స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందా లేదా అనేది ఈజీగా మనం కనిపెట్టవచ్చు. అందుకనే విద్యార్థులు కనీసం 3 బిందువుల్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని 3 బిందువులు ఏర్పాటు చేసుకోవాలండి ప్రతి లైన్కి కూడా. ఇంకోటి ఏంటంటే గ్రాఫ్ లెక్క బిందువులు ఏర్పరిచిన తర్వాత ఎక్స్ అక్షము వై అక్షము అట్లాగే వాటిని కంపల్సరీగా అట్లాగే వాటి విలువల్ని కంపల్సరీగా మన గ్రాఫ్ మీద సూచించాలి. అట్లాగే గ్రాఫ్ని ఏ స్కేల్తో మనం గీసాము అనేది కూడా గ్రాఫ్కి కుడి చేతి భాగము పై భాగంలో మనకి ఎక్స్ అక్షం మీద 1 సెంటీమీటర్ని ఎంత భాగంతో తీసుకున్నాము, అట్లాగే వై అక్షం మీద 1 సెంటీమీటర్ని ఎంత భాగంతో తీసుకున్నాము అనేది కంపల్సరీగా సూచించాలి. సాధ్యమైనంత వరకు గ్రాఫ్ని పెన్సిల్తో గీసి అట్లాగే కొట్టివేతలు లేకుండా చూసుకోవడం మంచిదండి. 10th క్లాస్ ఎగ్జామినేషన్ మ్యాథ్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి సార్ ముందుగా రీకలెక్ట్ చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ గురించి తెలియజేయండి సార్. తప్పకుండా అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము పరీక్షల దగ్గరికి. ఇప్పుడు మనకి 100 మార్కులకి పరీక్ష పేపర్ ఉంటుంది, 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే పాస్ అవ్వాలి అనుకునేది ఒక అంశము, ఎక్కువ మార్కులు లేదా పూర్తి మార్కులు తెచ్చుకోవడం అనేది రెండో అంశము. అయితే ఎక్కువ మార్కులు పూర్తిగా 100కు 100 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అందులో ఎసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు వస్తున్నాయి, అట్లాగే ట్రూ ఆర్ ఫాల్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిలింగ్ ది బ్లాంక్స్ మీద వస్తున్నాయి, ఎగ్జాంపుల్స్ మీద, అట్లాగే డెఫినేషన్స్ మీద, ఫార్ములాస్ మీద మనకి ఎక్కువగా వచ్చే అంశాలు ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉండే అంశాలని మైండ్లో పెట్టుకొని ఆ విధంగా ప్రిపేర్ అయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మనం మార్కులు పోగొట్టుకోకుండా ఉంటాము. అట్లాగే ఇప్పటికీ ఎవరైనా సరే కొంతమంది విద్యార్థులు బాగా వెనకబడి ఉండి మనకు పాస్ అవ్వడం ఇబ్బందిగా ఉంటే మాత్రం వాళ్ళు మనకి ప్రభుత్వం వారు ఎస్సీఆర్టీ వాళ్ళు అట్లాగే ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు విడుదల చేసిన మోడల్ పేపర్స్ని క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్ సార్. చివరిగా స్టూడెంట్స్కి మరియు తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన సలహాలు తెలియజేయండి సార్. నేను చిన్నప్పటి నుంచి గమనించిన అంశం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక హార్డ్ సబ్జెక్ట్ అని అది క్రియేట్ చేశారు తప్పించి నిజానికి అది ఒక హార్డ్ సబ్జెక్ట్ కాదు. ప్లస్ ఈ మ్యాథమెటిక్స్ అనేది చాలా తర్వాత చదివే సబ్జెక్టులకి ఒక ముఖద్వారం లాంటిది అనమాట. ఈ సబ్జెక్ట్ నుంచి లోపల నుంచి వెళ్తేనే మిగతా సబ్జెక్టులు చదవడానికి మిగతా కోర్సులు చదవడానికి చాలా సునాయాసంగా చదవడానికి అవకాశం ఉంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని విద్యార్థుల మీద ఎలాంటి ప్రెషర్ తీసుకురాకుండా వాళ్ళు చేయగలిగినంత కృషిని ఆ సబ్జెక్ట్ మీద కృషి చేసే విధంగా పేరెంట్స్ విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. అట్లాగే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ మీద వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళకి చేయగలిగినంత వరకు ఇస్తూ వాళ్ళకి ప్రాక్టీస్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేసి ముందుకు తీసుకువెళ్ళటమే మంచిది. ఎస్ సార్. విద్యార్థుల తరపున మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి ఈ 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్ పేపర్ గురించి పూర్తి వివరాలు అందించారు.
నజీర్ గారు, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. ఇవండి ఈ వారం కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి లక్ష్యం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.